ఓకేమ్మా, కొద్దిగా మీరు కూడా దిగాలి. కొద్దిగా ఒక స్టెప్ కిందనే ఇస్తే సో దట్ కొంచెం ఎన్నికరమ్మా. రా ప్రవీణ్, నువ్వు కూడా కొంచెం ఎన్నికర. నమస్కారం. పెదకూరపాడు ప్రజాగళం, ప్రజాస్పందన 40 ఏళ్లుగా ఎన్నోసార్లు వచ్చాను. ఈసారి పెదకూరపాడు దద్దరిల్లింది. నేడు రాష్ట్రంలో ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని, భద్రత కావాలని, జీవితాలకు గ్యారంటీ కావాలని మీరందరూ కోరుకుంటున్నారు. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. అక్కడుండే తమ్ముళ్ళు ఎన్నికెళ్ళాలి, నా ఆడబిడ్డలకు రక్షణగా ఉండాలి, ఎన్నికెళ్ళాలి. టోటల్గా నువ్వు కూడా ప్లే కార్డు కూడా ఎన్నికెళ్ళాలి. ఒక బార్డర్ గీయండి. ఎవరుగా నా ఆడబిడ్డల దగ్గరికి వస్తే మాత్రం మంచిది కాదు. ఎన్నికెళ్ళండి. ఉత్సాహం ఉన్నా వాళ్ళ ప్లేస్ వాళ్ళకి ఇవ్వాలి. మీ ప్లేస్లో మీరు కొట్టుకోండి కావాలంటే. జరగండి వారుగా క్లియర్గా. ఎన్నికలు కూడా వెళ్ళండి. ఏ తమ్ముడు ఎన్నికళ్ళు, నువ్వే ఎన్నికళ్ళు చెప్తే వినాలి. ఎప్పుడు కూడా మన ఉత్సాహం ఆడబిడ్డలకు అసౌకర్యం కల్పించకూడదు. తమ్ముళ్ళు మీరు కూడా నువ్వు కూడా మా అందరూ వెళ్ళాలి. అందుకే ప్రజాగళం ద్వారా మీ ముందుకు వచ్చా. మీకు అండగా ఉంటామని చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. నేను ఒంటరిగా రాలేదు. ఒక పక్క తెలుగుదేశం జన సైనికులు, జనసేనాని ఎప్పుడూ చెప్తున్నాడు, వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు. ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరిగిపోవాలంటే అందరం కలిసి పనిచేయాలని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ఉంది. తమిళలో జెండాలు దించాలి, చెప్పింది నాలి, జెండాలు దించాలి. నువ్వేరా దించు, మళ్ళా ఎగరేద్దాం. వెనకాన వాళ్ళకి అసౌకర్యం కాకూడదు. నువ్వు కూడా తమ్ముడు, నువ్వు కూడా తెలుగుదేశం జెండా దించండి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అవునా కాదా? 10 ఏళ్ల నుంచి ఉంది, అవునా కాదా? మళ్ళీ రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం, అవునా కాదా? అందుకని బీజేపీ, తెలుగుదేశం, జనసేన జట్టు కట్టాం. ఒకసారి మీరు ఆలోచిస్తే మేము కలిసింది మా కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం కలిసాం. కలిసి ముందుకెళ్తాం. మైనారిటీ సోదరులకు హామీ ఇస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు అన్యాయం జరిగింది, కానీ నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఏ ముస్లిం సోదరుడికి అన్యాయం జరగదని పెదకూరపాడులో మీకు హామీ ఇస్తున్నాను. అందుకే మీ జీవితాలు బాగుపడాలంటే ఈరోజు నేను వస్తా ఉంటే చూశాను, పిల్లల ఉత్సాహం చూస్తే మా పిల్లలకు కొంతమందికి ఓటు లేదు. ఉత్సాహం ఆకాశానికి ఎగరుతా ఉంది. ఒక్కొక్క పిల్లవాళ్ళంతా టీనేజర్స్ పిల్లలు మీరు ఒకటే చేయండి. ప్రతిరోజు సాయంత్రం మీ ఊర్లో ఒక ర్యాలీ తీయండి. మా భవిష్యత్తుకు ఎన్డీఏకు ఓటేయమని మీరు అప్పీల్ చేయండి.
ఇక్కడ 2 అభ్యర్థులు ఉన్నారు. మీరు మే 13వ తారీఖు నొక్కాల్సింది 2 బటన్లు. ఒక బటన్ నొక్కండి. పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు సమర్థుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి, వివాదాలనేటివి పోకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తి లావు కృష్ణదేవరాయలు గారు. మీరందరూ కూడా ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒప్పుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మా ఓటు మీకే అని. మిమ్మల్ని చూస్తా ఉంటే ఎంత దూరం కనపడినా ఎక్కడ చూసినా పేరు చెప్పంగానే చప్పట్లు కొడుతున్నారంటే ఆమోదయోగ్యంగా చాలా సంతోషం. లావు కృష్ణదేవరాయలు గారు, మీ మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం చెప్పాలి. శ్రీధర్ గారు పార్టీని కాపాడిన వ్యక్తి, ఎప్పుడూ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే నేను చాలా మంది నాయకులు చూశాను, కానీ శ్రీధర్ లాంటి నాయకుడు దొరకడం అరుదైన అనుభవాన్ని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. మేము ఒక హామీ ఇచ్చాం, 40% యువతకు సీట్లు ఇస్తామని. భాష్యం ప్రవీణ్కి సీట్ ఇచ్చాం. ఆయన కూడా యువకుడు, ఉత్సాహవంతుడు. కానీ ఒకటే చెప్తున్నా, శ్రీధర్ నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ని అత్యంత మెజారిటీతో గెలిపించే బాధ్యత మీది. భవిష్యత్తులో ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఎంపీ ఉంటాడు, 3వ వ్యక్తి శ్రీధర్ ఒక ఎమ్మెల్సీగా ఉంటారు. నేను ఎక్కడా చెప్పను, ఇక్కడ చెప్పానంటే అది మా శ్రీధర్ ప్రత్యేకత. జనరల్ గా ఆయన రాజకీయ ప్రవేశం నుంచి చూశాను. ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఒక మాట మీద ఉండే వ్యక్తి. ఎప్పుడైతే నేను ప్రవీణ్ని పెట్టానో నా దగ్గరకు వచ్చి, సార్ మీరు ఇది పెట్టారు, నేను గెలిపించుకొని వస్తానని నాకు చెప్పిన వ్యక్తి శ్రీధర్ గారు. ఇలాంటి నాయకత్వం మీకుండడం పెదకూరపాడు అదృష్టం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. తమిళ్లో ఈ పోరాటంలో మీరు ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, రావణాసురుణ్ణి చంపడానికి అందరూ వానర సైన్యం ముందుకు వచ్చిందా లేదా? అందరూ ముందుకు వచ్చారా లేదా? రావుడు దేవుడు అవునా కాదా? కానీ అందరి సహకారంతో ముందుకెళ్ళాడు. కడాన ఉడతా భక్తి కింద బ్రిడ్జి కట్టడానికి ఇసుక తీసుకొచ్చిందంటే అది ఆ రోజు రావణాసురుడికి వ్యతిరేకంగా చేసిన పోరాటం, రాముడి సహకారం. కానీ ఈరోజు నేను ఒక్కనే రాలేదు. కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే జన సైనికులు, తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు అందరూ ఇక్కడ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అందరూ ఉన్నారు, నేను ఒంటరి వాడినని. కాదు, అతను శవాలతో వస్తున్నాడు, నేను నాయకులతో మీ ముందుకు వస్తున్నా. ఆయన శవ రాజకీయాలు చేయడానికి వస్తున్నాడు. నేను మీ సమస్యలు పరిష్కారం చేసి నీకు ఒక నూతనమైన భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తు కలగజేయాలని వస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్కసారి 5 సంవత్సరాల పాలన
ఒక పీడకల. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనం చూస్తే నేను ఒకటే అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి ఆదాయం కోసం, స్వార్థం కోసం నిండు ప్రాణాలు బలివ్వడానికైనా సిద్ధంగా ఉంటాడు. అవునా కాదా? ఒకప్పుడు పెదకూరుపాడు నియోజకవర్గం అంటే అమరావతి, ఒరిజినల్ అమరావతి ఇక్కడే. తర్వాత నేను అమరావతికి రూపకల్పన చేశాను. స్ఫూర్తి అమరావతి. రెండోది అమరలింగేశ్వర స్వామి దేవాలయం. అవునా కాదా? ఇప్పుడు గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు ఈ నియోజకవర్గం అనగానే? ఇసుక బకాసురుడు శంకర్రావు. అవునా కాదా? ఇసుక బకాసురుడు, ఇసుక దోపిడీ గుర్తొస్తుంది. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి.